చెప్పండి శ్రీనివాసులు గారు, ఈరోజు మీరైతే రోడ్డు మీద బైఠాయించి నిరసన చేయడం జరిగింది. అయితే రోడ్డు మీద బైఠాయించడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది. ప్రజలు కొంతమంది వ్యతిరేకత కూడా చూపించడం జరిగింది ఇక్కడ. సో దీని మీద మీరేమంటారు? రోడ్డు మీద కూర్చోవడం వల్ల పరిష్కారం అవుతాయా, లేదంటే ప్రభుత్వ కార్యాలయాల ముందు కూర్చోవడం వల్ల పరిష్కారం అవుతుందా సమస్య? గత వారం నుండి వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల దిగ్బంధనం కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈరోజు ప్రజల నుండి వ్యతిరేకత అంటే వాళ్ళు అప్పటికప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, వాళ్ళకి కలిగినటువంటి చిన్నపాటి ఇబ్బంది రీత్యా వాళ్ళ తమ బాధను వ్యక్తం చేయొచ్చు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా తయారైందంటే భారతదేశం మొత్తం మీద కూడా వాళ్ళకి వస్తున్నటువంటి జీతం అనొచ్చు, వేతనం అనొచ్చు, కూలి అనొచ్చు, వారి కుటుంబ అవసరాలు ఇప్పటికే తీరడం లేదు. ఇప్పుడు భారీగా పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల వల్ల కుటుంబ వ్యయము 2 రెట్లు 3 రెట్లు పెరుగుతుంది. అన్ని రకాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. దేశ ప్రధాని ఏం చెప్తున్నాడు? పొదుపు మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన వేసుకున్నటువంటి కాస్ట్లీ కోటు కానీ, ఆయన తినేటటువంటి ఫుడ్లో కానీ, ఆయన వాడేటటువంటిది ప్రపంచంలో ఏ ప్రధాని కూడా ఇంత కాస్ట్లీ లైఫ్ నాకు తెలిసి వినియోగిస్తుండడు. కానీ ఈయన మాత్రం అంత కాస్ట్లీ లైఫ్ వినియోగిస్తూ దేశ ప్రజలను మాత్రం ఆయిల్ తగ్గించుకోండి, నూనె తగ్గించుకోండి, ఇళ్లల్లోనే ఉండండి, ఇటువంటి పొదుపు మాటలు మాట్లాడుతున్నాడు. కావాల్సింది దేశభక్తి ముసుగులో ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపదని, వనరుల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని మీరు అప్పనంగా అంగట్లో సరుకుల్లాగా అబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకు అమ్మేయడం లేదా? హిందుత్వాన్ని చెప్తున్నారు, దేశభక్తి అంటున్నారు, జాతీయవాదం అంటున్నారు, మేమే నిజమైన దేశభక్తులం అంటున్నారు, జై శ్రీరామ్ అంటున్నారు. ఈ నినాదాల ముసుగులో దేశాన్ని నమ్మేస్తున్నారు, ప్రజల మీద తీవ్ర భారాలు మోపుతున్నారు. మీకు నిజమైన చిత్తశుద్ధి కలిగినటువంటి దేశభక్తులైతే, నిజమైనటువంటి అటువంటి వారసులైతే రష్యా నుంచి రూపాయల్లో మేము ఆయిల్ దిగుమతి చేస్తామని రష్యా చెప్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి రష్యానే భారతదేశానికి ఆయిల్ దిగుమతి చేస్తూ ఉంది. ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలకి తలొగ్గి భారతదేశ ప్రజల యొక్క భవిష్యత్తుని, భారతదేశ ప్రజల జీవితాలని మీరు పనంగా పెట్టడం దేశభక్తి? ఇది ఎక్కడ దేశభక్తి? ఈరోజు డాలర్లలో ఆయన ఆయిల్ దిగుమతి చేస్తూ ఉన్నాడు. $1 ఇంచుమించు 100 రూపాయలతో సమానం. ఈరోజు రూపాయల్లో నేను దిగుమతి చేస్తానని రష్యా చెప్తుంది. ఇది ఒక సమస్య. మరో సమస్య, ముడి చమురు ఆయిల్ రూపంలోకి తెస్తే 1 లీటర్ 50 రూపాయలకే, 1 లీటరు బండిలో పెట్రోల్ పెట్టేసరికి 50 రూపాయలకి, మిగతా 70-80 రూపాయలు మీరు పన్నుల రూపంలో ప్రజల మీద మోపుతూ మీరు అప్పనంగా లక్షల కోట్ల రూపాయలని మీ ఖజానాలో వేసుకుంటున్నారు. ఇది నిజమైన దేశభక్తి? ఇదేనా దేశభక్తి? ఇదేనా హిందూ ధర్మ పరిరక్షణ? ఇదేనా సనాతన ధర్మం? దేశభక్తి ముసుగులో, హిందూ మత పరిరక్షణ ముసుగులో దేశాన్ని నమ్మేస్తున్నారు, వనరులకి కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు, ప్రజల మీద తీవ్ర భారాలు మోపుతున్నారు. మేము ఈరోజు రహదారుల దిగ్బంధనం కార్యక్రమానికి పిలిపిస్తే స్వచ్ఛందంగా వేలాది మంది ప్రజలు వచ్చి భాగస్వాములు అయ్యారు. బగ్గుమనేటటువంటి ఎండలో సైతం నిలబడి ఈ భారాలకి తట్టుకోలేకపోతున్నాం, ఈ భారాలతో మా జీవితాలు సాగడం లేదు అని స్వచ్ఛందంగా తమ నిరసన తెలియజేస్తున్నారు. ఇది చూడాలి ప్రభుత్వం. ప్రశ్నించే గొంతులని, అసమ్మతి గళాలని ఈరోజు వివిధ రకాలైనటువంటి కేసులు పెట్టి నిర్బంధాలు ప్రయోగించి నొక్కేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే ఈ నిరుద్యోగ యువత అంతా కూడా పెద్ద ఎత్తున కోట్లాది మంది సోషల్ మీడియా రూపంలో కాక్రోచ్ అనేటటువంటి జనతా పార్టీ అని ఇట్లా రకరకాల పేర్లతో బయటకు వస్తుంటే వాటి మీద తీవ్రమైన నిర్బంధాలను ప్రయోగిస్తున్నారు. ఇది కాదు కావాల్సింది, ఇది కాదు దేశభక్తి. ప్రజల బాగోగులు పట్టించుకోండి, ప్రజల నిత్య జీవితంలో అవసరాలను తీర్చండి. అంటే వాళ్ళంతా బయట నుంచి వచ్చి దేశంలో అశాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారని చెప్తున్నారుగా. ఒకటేనండి, ప్రశ్నిస్తే దేశద్రోహి, భారం అంటే దేశద్రోహి, ఇది అన్యాయం అంటే దేశద్రోహి, బ్రతకలేకపోతున్నాం అంటే దేశద్రోహి, భజన చేస్తే దేశభక్తులు, మౌనంగా ఉంటే దేశభక్తులు, ఈ దేశాన్ని అమ్మేస్తూ ఉంటే భజన. చిన్న ఉదాహరణ, భారతదేశం ఒక భాగం అయితే ఆంధ్రప్రదేశ్లో గోదావరి గ్యాస్ బేసిన్లో పుష్కలంగా మనకున్నటువంటి గ్యాస్ నిక్షేపాలని అప్పనంగా అంబానీ గుజరాత్కి తరలిస్తుంటే మౌనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సనాతన ధర్మం గురించి నిరంతరం డబ్బాలు కొట్టే ఈ పవన్ కళ్యాణ్ మౌనంగా చూస్తున్నారు. ఇది దేశభక్తి అంటే? ఇది అన్యాయం అని ప్రశ్నిస్తే వాడు దేశద్రోహి, ఇది అన్యాయం అని అంటే వాడు విదేశీ పట్ల మాట్లాడే వ్యక్తులు. ఈరోజు సోషల్ మీడియాలో ఇటువంటి అవాస్తవాల్ని, అబద్ధాలని, దేశద్రోహి ముద్రలు వేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇవి ప్రజలు గమనించాలి, గమనిస్తున్నారు కూడా. అయితే మసిబూసి మారేడికాయ చేసినట్టు
అంతా బాగుంది అన్నట్టు పైన మసిబూస్తూ ఉన్నారు. కానీ ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహ జ్వాల, అసంతృప్తి, భారాలు తట్టుకోలేక తీవ్రమైనటువంటి లావా మరిగినట్టు ఈరోజు ప్రజల్లో ఆ రకమైనటువంటి ఆందోళన రగులుతూ ఉన్నది. ఇటీవల రాహుల్ గాంధీ కూడా ఆర్థిక సంక్షోభం, భారీ ఆర్థిక సంక్షోభం రాబోతోంది దేశానికని చెప్పడం జరిగింది. వాస్తవమేనది? 100% ఈరోజు భారతదేశంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. జీడిపి అనేటటువంటిది పేజీల్లో లెక్కలు నింపడానికి, భారతదేశం అభివృద్ధి మాటన పోతుందని చెప్పుకోవడానికి జీడిపిని కానీ ఇటువంటి లెక్కలను కానీ చూపిస్తూ ఉన్నారు. ప్రజల అవసరాలు, వాళ్ళు తీసుకుంటున్న జీతాలు, కూలీలు, వేతనాలతో తీరడం లేదు, ఉపాధి లేదు, తీవ్ర నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో 100% భారతదేశం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఈరోజు పరిస్థితుల్లో కూడా ఉంది అని చెప్పి మేము చెప్తున్నాం. అంటే వామపక్ష నాయకులు వస్తారు, 10 నిమిషాలు నిలబడి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతారు, నిరసనలు చేస్తారు. ఆ తర్వాత పరిస్థితి అలాగే ఉంటుంది. నిలబడి గట్టిగా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలి పెట్రోల్ని అని ఉన్నా కూడా అది తాత్కాలికంగా అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు పరిస్థితి కూడా ఇదే అనేటువంటి మాట కూడా వినబడుతుంది. కరెక్టేనా? దానికి మీరేమంటారు? అంటే దానికోసం దృఢ నిశ్చయంతో పోరాటం చేయాలి, కానీ జస్ట్ 10 నిమిషాలు నిరసన చేసి వెళ్ళిపోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా? ఆ 10 నిమిషాల నిరసన కూడా తట్టుకోలేక జేఎన్టీయూలో, ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నటువంటి పిహెచ్డి చేసినటువంటి స్టూడెంట్ని ఏ రకమైన కేసు లేకుండా 5 సంవత్సరాల నుంచి బెయిల్ కూడా ఇవ్వకుండా జైల్లో నిర్బంధించున్నారు. చిన్నపాటి అసమ్మతి గలాలనే భారీ నిర్బంధాలను మోహరిస్తున్నారు. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. దేశ ద్రోహులనే ముద్రలేస్తున్నారు. టెర్రరిస్టులనే ముద్రలేస్తున్నారు. ఇవన్నీ తట్టుకుని కూడా, ఇన్ని నిర్బంధాలని, దాడుల్ని, వీటిని తట్టుకుని కూడా ఈరోజు ఎంత నిర్బంధం ప్రయోగించినా వీధుల్లోకి ప్రజలు వచ్చి తమ నిరసనని తెలియజేస్తున్నారు. ఇది పేరుకి కనపడవచ్చు చిన్న చిన్న నిరసనలు, 10 నిమిషాల నిరసనలని. చిన్న నిప్పు రవ్వలే రగిలి ఒక పెద్ద అగ్నిజ్వాలగా రూపొందేటటువంటి పరిస్థితి త్వరలోనే ఈ భారతదేశంలో రాబోతుంది. ఇది ఒక ఉప్పెనలాగా ఈ అసంతృప్తి జ్వాల రగలబోతుంది. అది త్వరలోనే ఈ ప్రభుత్వాలు చూస్తాయి. సో మొత్తానికి తీసుకుంటే రోడ్డుపై చేసేటువంటి చిన్న నిరసనలే పెద్ద నిరసనలుగా భవిష్యత్తులో మారుతాయని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాల్సిన పరిస్థితి ఉంది. తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు వామపక్ష నాయకులు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.